ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి ఇలా వైద్య విధానం ఏదైనా నమ్మకం ముఖ్యం. అందుకే ఇప్పుడు నాడీపతి వచ్చింది. మన నాడులను ప్రకృతిలో పెరిగే మొక్కలకు, చెట్లతో స్పృశించడం ద్వారా ఆయా రోగాలు నయమవుతాయని చెప్తున్నారు నాడీపతి నిపుణులు. అందుకే ఇప్పుడు తూర్పుగోదావరి మన్యంలో నాడీపతి వైద్యం పేరుతో జనం చెట్లను వాటేసుకునే పనిలో పడ్డారు. వివిధ రాశులు, నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులు ఆయా రాశులకు కేటాయించిన మొక్కలను, చెట్లను హత్తుకోవడం వల్ల రోగాలు నయమవుతాయని నాడీపతి వైద్యులు అంటున్నారు. ప్రాచీన గిరిజన చికిత్సా విధానాలను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ తూర్పు ఏజెన్సీలో ప్రాచీన గిరిజన చికిత్సా విధానాల శిబిరం నిర్వహించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాడీపతి వైద్యులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో శిబిరానికి రావడంతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. దాదాపు 3266 మంది ఒక్కొక్క చెట్టును కౌగిలించుకుని ట్రీ హగ్ నాడీపతి థెరపీ పొంది వరల్డ్ రికార్డు సృష్టించారు. గతంలో 1200 మందితో దక్షిణ కొరియా పేరిట ఉన్న చెట్టుకు కౌగిలింత రికార్డును బద్దలు కొట్టారు. స్వల్ప దీర్ఘకాలిక మొండి వ్యాధులను ఎలాంటి మందులు లేకుండా హగ్ ట్రీ థెరపీ ద్వారా తగ్గిస్తామంటున్నారు నాడీపతి వైద్యులు. వృక్షాలను హత్తుకోవటం, మట్టి చికిత్స, చుట్ట చికిత్స, పచ్చటి ఆకులతో చికిత్స, తేనెటీగలతో చికిత్స వంటి విధానాలు అందుబాటులోకి ఉన్నాయంటున్నారు. ఇక్కడ నల్లమద్ది అనే చెట్టు ఉందండి, దాన్ని అర్జున అంటారు. అది హార్ట్కి, బీపీకి, గ్యాస్ట్రిక్కి పనిచేస్తుందండి కౌగిలించుకుంటే. అలాగే మామిడి ఉంది, తంగేడు ఉంది. తంగేడు చెట్టు అనేది కొంచెం స్కిన్ డిసీజ్ పనిచేస్తుంది. అలాగే ఉసిరి ఉందండి, ఉసిరి కూడా అలా ఎలర్జీకి పనిచేస్తుంది. అవి పట్టుకుని ఒక 21 మినిట్స్ అలా ఉండటం వల్ల అందులో వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇవి వచ్చి హీల్ చేస్తుంది. దానివల్ల ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో అది బాగా క్లియర్ అవుద్ది. ఇవే కాకుండా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు వేప చెట్టుని, ఆస్మా వాళ్ళు మామిడి చెట్టుని పెట్టుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఉన్న చెట్ల వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి గ్రీనరీ కనుక. ప్రకృతి సిద్ధమైన సహజ వనాలతో ప్రశాంత వాతావరణం కలిగిన తూర్పు మన్యంలో ట్రీ హగ్ సందడి నెలకొంది. ఈ థెరపీ కోసం వస్తున్న ప్రకృతి ప్రియులతో వాతావరణం పూర్తిగా మారిపోయింది.